ఆంధ్రాకి కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి ఏమేంటి అనేది బీజేపీ చెప్పుకోలేకపోతుంది. అది సోషల్ మీడియా కూడా అంతంత మాత్రం కొంతమంది వరకు చేస్తున్నారు. బట్ ఇప్పుడు వైసీపీకి సంబంధించిన ఎంపీలు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నల సందర్భంలో అడగడంతో బయటకు వస్తున్నటువంటి అంశాలు. ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ పథకం PMIS ఇది ఉందని ఎంతమందికి తెలుసు నాకు తెలియదు. ఇంకెందుకు ప్రస్తుతం ఏపీ నుంచి 496 మంది విద్యార్థులు ఇంటర్న్షిప్ చేస్తున్నారట. కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల శాఖ చెప్తోంది. 5 ఏళ్ల 500 కంపెనీల్లో 1 కోటి మంది యువతకు ఇంటర్న్షిప్ అందించే కార్యక్రమంలో భాగంగా వీళ్ళు లబ్ధిదారులు అవుతున్నారు. అట్లాగే కొత్త విమానాశ్రయాలకు సంబంధించి ఏపీలో కొత్త విమానాశ్రయాల అభివృద్ధికి కృషి చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. బేదమస్తానరావు అడిగిన ప్రశ్నకు సమాధానం 2008-2016లో ఓర్వకల్లు, దగదర్తి, భోగాపురం గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయానికి ఇన్ ప్రిన్సిపల్ ఆమోదం ఇచ్చినట్టు చెప్పింది. అట్లాగే జల విమానయాన అభివృద్ధికి 122 కోట్ల రూపాయలు కేటాయించినట్టుగా వైఎస్ సుబ్బారెడ్డి, పరిమళత్వాన్ని, మేడ రఘునాథరెడ్డి, గొల్లబాబురావుళ్ళు అడిగినటువంటి అయోధ్య రామిరెడ్డి అడిగిన ప్రశ్నలకు సమాధానంగా చెప్పొచ్చింది. ఉడాన్ పథకం కింద జల విమానయాన అభివృద్ధికి ఇప్పటిదాకా 122 కోట్లు కేటాయించినట్టు చెప్పింది. అట్లాగే ఓరకల్లో గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయానికి సంబంధించి అయోధ్య రామిరెడ్డి అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పింది. అట్లాగే ఏపీలో ఇళ్ల నిర్మాణానికి 606 కోట్ల రూపాయలు ఇచ్చినట్టు, PMAYU పథకం కింద ఇళ్ల నిర్మాణ నిమిత్తం 608 కోట్ల రూపాయలు మంజూరు చేసినట్టు మేడ రఘునాథరెడ్డి అడిగిన ప్రశ్నలకు సమాధానంగా చెప్పింది. అట్లాగే సిటీ ఇన్వెస్ట్మెంట్స్ టు ఇన్నోవేటివ్ ఇంటిగ్రేటెడ్ అండ్ సస్తాన్ 1.0 కింద ఛాలెంజ్ ప్రాసెస్ ద్వారా విశాఖపట్నం ఎంపికైందని కేంద్ర సహాయ మంత్రి త్వతాన్ సాహు చెప్పుకొచ్చారు. గొల్లబాబురావు అడిగిన ప్రశ్నకు సమాధానంగా 52 కోట్ల ఆర్థిక సహాయం క్లెయిమ్ అయినట్టు చెప్పారు. ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన కింద రాష్ట్రంలో 21 లక్షల దరఖాస్తులు వచ్చినట్టు సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమల సహాయ మంత్రి కూడా చెప్పుకొచ్చారు. ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన గిఫ్ట్లు.